శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు రాగా టీవీ. ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. సద్గురు జ్యోతిషాలయం ఈ వారం అందరికీ కూడాను శుభం జరగాలని 12 రాసుల వారికి, ద్వాదశ రాసులకు అందరికీ కూడాను వారి వారి యొక్క గ్రహస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని, గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్పి మేము ఇక చెప్తున్నాము. ఈ జాతక పరిశీలన ద్వారా మాత్రమే, ఈ యొక్క వ్యక్తిగత పరిశీలన ద్వారా మాత్రమే మీకు సంపూర్ణ జాతకం అనేది తెలుస్తుంది. పేరు బలంతో ఎక్కడా చెప్పడం లేదు. పేరు బలంతో చూడకండి, అది ప్రమాణం కాదు. మీ యొక్క పుట్టినప్పుడు ఉన్నటువంటి సమయం, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టుకొని మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులు, గురువులు, సద్గురులు అందరినీ కూడా సంప్రదించి మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోండి. మేము చెప్పే ఈ ప్రిడిక్షన్ మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 10 నుంచి 15% మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని బేరీజ్ చేసుకొని సంపూర్ణ జాతకంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. జాతకం అనేది పడుతున్నటువంటి వర్షానికి గొడుగు పట్టే అదే, కానీ జాతకం అనేది నాట్ జీవితం. కాబట్టి మన జీవితంలో ఒక భాగం మాత్రమే ఈ యొక్క జాతకం. భక్తులందరూ కూడాను, ఆధ్యాత్మికమైనటువంటి ఆసక్తి గల వాళ్ళందరూ కూడాను దీన్ని నోటీస్ చేయగలరు. తల్లిదండ్రుల్ని పూజిద్దాం, గురువుని గౌరవిద్దాం, సదా దైవ నామస్మరణతో ఉంటాం, అందరితో ప్రేమగా ఉంటాం. 12 రాసుల యొక్క ఫలితాలన్నీ తెలుసుకోవడానికి ముందు ఒక దివ్య నామం జపం చేసుకుంటూ ముందుకు వెళ్దాము. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. త్రిగుళితమణిపద్మం వజ్రమాణిక్యదండం శితసుమర సదవాసమిక్షుకోదండకాండం మధుకృతమధుపాత్రం విప్రదం స్పవత్మై హరిహరసుతమీడే చక్రమందార్తమూర్తిం శ్యామకోమణ విశాలదనం విచిత్రవాసోవచానవర్ణోత్పళదామహస్తం ఉత్తుంగరత్నమకుటం కుడిలాగ్రగేశం శాస్త్రమిష్టవరదం శక్లార్థ సిద్ధిం. ఇప్పుడు ఒక మంత్రం చెప్తున్నాం. అది ఎంత విశేషమైనటువంటి మంత్రం అంటే, వ్యాధులన్నీ కూడా తొలగడానికి, ఒక వైరస్ అంతా కూడా తొలగిపోవడానికి, ఆనందంగా ఉండడానికి. యస్య ధన్వంతరిర్మాత పితా రుద్రో విషక్తమః తం శాస్త్రమహం వందే మహావైద్యం దయానిధిం. భగవద్బంధులందరికీ కూడా నమస్కారం. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు అయ్యప్ప స్వామి వారి యొక్క 18 అవతారాల దేవాలయాన్ని తిరుపతిలో జీవలింగేశ్వర స్వామి దివ్య సన్నిధానంలో 18 దేవాలయాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటి దేవాలయంగా 18 దేవాలయంగా నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చున్నారు. అయ్యప్ప స్వామికి 18 అవతారాలు ప్రపంచంలో ఇక్కడ ఒక్క చోట మాత్రమే ఉంది. మీరు తిరుపతికి కలిగ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చినప్పుడు తప్పకుండా తిరుగు ప్రయాణాలు మన దేవాలయాన్ని దర్శించుకోండి. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి ఒక 2 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంటుంది. వివరాలన్నీ కూడాను మా టెక్నికల్ పీపుల్ మీకు అన్ని కూడా అందిస్తారు. మీరు క్షేమంగా ఉండాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటి రాశి మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటే, ముందుగా చాలామంది అనుకుంటారు, ఏమండి మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాం, మా అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఇది వచ్చి 12 రాశులకు చెప్తున్నాను, తర్వాత మేషరాశి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఏమంటే మీరు చెప్పేదంతా కూడా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ వారంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు. ఎంతవరకు వచ్చింది? వివాహం కాని వారికి వివాహం అవుతుందన్నాం, ఎంతవరకు వచ్చింది? ఇల్లులు కట్టుకుంటారన్నారు, ఎంతవరకు జరిగింది? ఇవన్నీ కూడాను నేను చెప్పినటువంటి యొక్క ప్రిడిక్షన్ అంతా కూడా మీ యొక్క కింద కామెంట్ రూపంలో మాకు అందజేస్తే మాకు చాలా ఎంకరేజ్గా ఉంటుంది. ఇంకా మేము ముందుకు వెళ్ళడానికి కూడా చాలా దోహదపడుతుంది. మేషరాశి మిత్రులారా, ఈ వారం కుటుంబ జీవితంలో చాలా బాగుంటారండి. మీరు ఈ వారం మీ ఇంట్లో శుభకార్యాలు ఉండే అవకాశం చాలా ఎక్కువ కనబడుతుంది. మీరు సమయానికి ఆదాయాన్ని, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఆదాయం మీకు వస్తుంది. మీ పిల్లలకు సంబంధించిన ఏవైనా విదేశాలకి వెళ్ళాలనో, లేకపోతే పై చదువులకి ప్రయత్నం చేయాలనో, మంచి కాలేజీ, యూనివర్సిటీని చేర్చాలనో ఇది ఒక మంచి సమయం అన్నమాట. వ్యాపారస్తులకి క్రయ విక్రయాల్లో మంచి లాభం అనేది వస్తుందని కూడా చెప్పవచ్చు. ఆర్థికంగా చాలా మంచి పురోగతి ఉంటుందండి. ఈ వారం అంతా కూడా చాలా అవకాశాలు, మంచి మంచి అవకాశాలు, ఉద్యోగం లేని వారికి మంచి అవకాశాలు వస్తున్నాయి. శుభవార్త శ్రవణం అవకాశాలు బాగా కనబడుతున్నాయి.
మీ జీవిత భాగస్వామితో దయచేసి అనుకూలంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. వాదనలకు దిగకండి. ఇది స్త్రీ పురుషులు ఎవరైనా కూడాను కాస్త వారం ద్వితీయంలో ఇది అని చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. అందరితోనూ ప్రేమగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగులకి కార్యాలయంలో సహోద్యోగులతో చిన్న చిన్న స్పర్ధలు వారం ద్వితీయంలో ఉంటుంది, కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుందని కూడా చెప్తున్నాను. విద్యార్థులకి ఈ వారం అంతా కూడా ప్రోత్సాహకరంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. శుభకార్య నిశ్చయం కూడా ఉంటుంది ఈ వారం అంతా కూడాను. ఇంకను పర్పుల్ కలర్ ఈ వారం వాడడానికి ప్రయత్నం చేయండి. నంబర్ 6 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. శనివారం ఏదో ఒక గొప్పది జరగబోతుంది మీకు, అది కూడా ప్రయత్నం చేయండి. దక్షిణ దిక్భాగంలో మీరు ప్రయాణం, దక్షిణ దిక్కు మీకు చాలా కలిసి వస్తుంది ఈ వారం. ఒక రగ్ లాంటిది, బెడ్షీట్ లాంటిది ఎవరికైనా దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రార్థన చేయండి ఈ వారం. అన్ని రకాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. నవమూలిక సిద్ధ ధూపంతో ఉదయ సంధిలో మీ ఇంట్లో ధూపం వెలిగించండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకి జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఈ వారం అంతా చాలా సంతోషంగా ఉంటారండి. మీరు ఆర్థిక సమస్యల నుండి దూరం అవుతారు. కానీ చేసే పనిలో ఎవరికైనా సంతకం పెట్టేటప్పుడు షూరిటీ కానీ లేదా ఏదైనా డాక్యుమెంట్ సంతకం పెట్టేటప్పుడు 1కి 10 సార్లు చదవండి, ఒపీనియన్స్ తీసుకోండి, తర్వాత సంతకాలు పెట్టండి. ఇదొకటి మాత్రం మీరు బాగా గుర్తుకోండి. మీకు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఏదైనటువంటి వ్యాధులు కానీ లేకపోతే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు జాగ్రత్త బాగా ఉంది. మీకు ఏదైనా ఒక బాధ్యత ఉద్యోగంలో మీకు అప్పచెప్తే 100% మీరు నిర్వర్తించి ప్రశంసలు పొందుతారు మీ పై అధికారుల దగ్గర నుండి. వ్యాపారం చేసేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది. నేను చిన్న చిన్న వస్తువులు దారిపోవడం లేదా ఈ డబ్బులు లావాదేవీలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. బాగా అవి కేర్ తీసుకోవాలి. నష్టపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కొత్త ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారు చూసారా, చాలా చక్కగా అవకాశాలు వేచి ఉన్నాయి. ఇనుము, కలప, తోలు బంగారం వంటి వాళ్ళకి చాలా విశేషంగా కలిసి వస్తుంది. ఆహార పదార్థాలు వ్యాపారం చేసే వాళ్ళకి ఇంకా బాగా ఉందని కూడా చెప్పచ్చు. ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మొదలుపెట్టినటువంటి పాత పనులు, ఇంటి పనులు కానీ ఏదైనా ఉంటుందంటే స్పీడ్ పుంజుకుంటుంది. రచయితలకి ఉంటాయి చూసారా, మీరు చేసినటువంటి రచయితలు కానీ పాటలు కానీ రాసే వాళ్ళకి చాలా ప్రశంసలు సమాజంలో దొరికే అవకాశం బాగా కనబడుతుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా దాన్ని మీరు ఎదుర్కొంటారు. విద్యార్థులకి చాలా బాగుందని కూడా చెప్పచ్చు. మెరూన్ కలర్ని ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. 4 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. ఆదిత్య హృదయం మంత్రం చెప్పండి. ఆరోగ్యానికి కానీ సూర్యుడికి ఒకసారి నమస్కారం చేయండి. అన్ని రకాలుగా కలిసి వస్తుంది. నవమూలిక సిద్ధ ధూపంతో ఉదయ సంధ్యల ధూపం వేయండి. సకల దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటే, మీ యొక్క కెరీర్ జీవితంలో మనం ఎంచుకోవాలి. వ్యాపారము, ఉద్యోగము, మీ యొక్క కెరీర్ ఉంటుందో అవన్నీ కూడా ఒక ఊహించని మలుపు తిరుగుతుంది. ఎగ్జిస్టింగ్ ఉంటే అందులో యాడ్ ఆన్ చేసే అవకాశాలు ఉంటాయి. ఏమి లేని వాళ్ళకి కొత్తగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. నోట్ చేయండి, మొత్తం అబ్జర్వ్ చేయండి ఏం జరగబోతుంది అని. వ్యాపారంలో భాగస్వామితో కలిసి బాగా పార్ట్నర్షిప్లో మీరు చేస్తున్నటువంటి కొంచెం స్పర్ధలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. జాగ్రత్తగా వ్యాపారంలో చాలా మెలకువతో ఉండాలని చెప్పబడుతుంది. మీ ప్రయత్నాలు విజయవంతం అవ్వడం బుధవారం నుంచి స్టార్ట్ అవుతుంది. ఉద్యోగస్తులకి కోరుకున్న చోట బదిలీలు పొందే అవకాశాలు బాగా కనబడుతుంది. ఆర్థిక పరంగా ఈ వారం చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఆదాయం గురించి ఎలాంటి సమస్యలు ఉండదు. మీరు మీ జీవితంలో పూర్తి స్థాయిగా నేను ఏదైనా ఒకటి సాధించాలి అని ఒక సంకల్పం తీసుకుంటారు. మీరు ఒక ఇల్లు కట్టడము, మీకు ఒక అద్భుతమైనటువంటి ఈ రాశి వారికి దేవాలయ ధర్మకర్తలుగా ఉండడం లేదా దేవాలయకు సంబంధించిన అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కంటిపరమైనటువంటి సమస్యలు కనబడుతున్నాయి. జీవిత భాగస్వామితో చాలా అన్యోన్యంగా ఉంటారు.
శుభ కార్యక్రమాలు మీ ఇంట్లో చేపట్టే అవకాశాలు కనబడుతున్నాయి. నిరుద్యోగులు గెట్ రెడీ ఫర్ యువర్ జాబ్ అవకాశాలు కలిసి వస్తున్నాయి. నంబర్ 7 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. రెడ్ కలర్ అంటే ఎరుపు కలర్ మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పవచ్చు. ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చెయ్యండి. తూర్పు దిశ ప్రయాణం మీకు చాలా కలిసి వస్తుంది. అవకాశం ఉంటే కనకదారాస్తవం కూడా వినండి, అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది. నవమూలిక సిద్ధ ధూపంతో ఉదయ సంధ్యలో ధూపం వేయండి, అన్ని రకాలుగా కలిసి వస్తుంది. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ వారం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటే, కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం. ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటే ఒక బద్ధకం, ఒక సోమరితనం ఏర్పడుతుంది. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మెలకువ తక్కువ అవుతుంది. వాహనం మీ వాడుతున్నటువంటి వాహనానికి చిన్న చిన్న డ్యామేజెస్ అయ్యే అవకాశం ఉంది. ఇంక్లూడింగ్ యూ. టేక్ కేర్. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వ్యవహారం. స్పెక్యులేషన్స్లో అసలే దిగకండి. డబ్బులు ఇచ్చి పుచ్చుకున్న వాళ్ళ దగ్గర వ్యాపారంలో కాస్త నవ్వుతూ మాట్లాడడం మొదలుపెట్టండి. భార్యాభర్తల మధ్య చిరు స్పర్ధ, రాజీ ధోరణి ఉంటే అన్నీ ఈజీగా పోతుంది. హెల్త్ పరంగా కాన్షియస్ తీసుకోవాలి మీరు. ఇలా మీరు చేయకపోతే మీ యొక్క పురోగతి ఆగిపోతుంది. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులు ఈ వారం మీ పై అధికారుల నుంచి ప్రెషర్స్ పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆర్థిక పరిమితుల ద్వారా ఇండస్ట్రీస్ వాళ్ళకి చాలా కొంచెం ఇబ్బందిగా ఉందని కూడా చెప్పచ్చు. చాలా వర్క్లు ఈ వారం పెండింగ్ అవుతుందండి. ఓవరాల్ ఈ వీక్ అంతా మీకు ఒక 20 నుంచి 20% ఫలితం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. గం గణపతియే నమః. నవగ్రహ దేవాలయానికి వెళ్ళి, ఏదైనా ఒక మంచి దేవాలయంలో నవగ్రహాలకు వెళ్ళి పూజ చేసుకోండి. శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి. అయ్యప్ప స్వామికి పాలాభిషేకం చేయండి, లేదా నెయ్యాభిషేకం చేయండి. నంబర్ 1 అనే ఒక సంఖ్యను ఎక్కువ శాతం వాడండి. నీలి రంగు కలర్ని ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. ఒక రగ్ కానీ బెడ్షీట్ కానీ పేదవాళ్ళకి దానం ఇవ్వండి. నవమూలిక సిద్ధ ధూపంతో ఉదయం సాయంత్రం ధూపం వేయండి. దోషాలు తొలగుతుంది. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1 పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చెప్పుకుంటే, జాగ్రత్త. తొందరపడి ఏ విధమైనటువంటి పనులు చేయొద్దని చెప్తుందండి. ప్రత్యర్థుల నుండి చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి ఒక వారం. ఉద్యోగస్తులు కాస్త కోపాన్ని నియంత్రించి జాగ్రత్తగా పెట్టుకోండి. స్ట్రెస్ పెరుగుతుంది. ఉద్యోగస్తులకి స్ట్రెస్ పెరుగుతుంది. వ్యాపారంలో చిన్న చిన్న నష్టాలు ఎదురు చూసే అవకాశాలు కనబడుతుంది. ఎదుటివారు మీ యొక్క ఆలోచనని, మీ పనిని పాడు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీ కుటుంబంలో 3వ వ్యక్తికి అవకాశం ఇవ్వకండి. వారి జోక్యం లేకుండా చూడండి. విద్యార్థులు చాలా కష్టపడాలి. హెల్త్ పరంగా చాలా కేర్ తీసుకోవాల్సినటువంటి ఒక సమయం. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. స్పెక్యులేషన్స్, వ్యాపారంలో జాగ్రత్త. ఏ విధమైనటువంటి ఎంట్రీ చేయకండి. ఓవరాల్ ఎవ్రీథింగ్ ఒక 1 వీక్ పోస్ట్పోన్ చేసుకోండి. కలిసి వస్తుంది మీకు. జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. గం గణపతి నమః. దైవనామస్మరణ, కనకదార స్తోత్రం చేయండి. దేవి ఖడ్గమాల పారాయణం చేయండి. అమ్మవారి ప్రార్థన ఎక్కువ చేయండి. ఎరుపు రంగు లేకపోతే ఆరెంజ్ రంగుని ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. దక్షిణ దిశ ప్రయాణాలు చాలా కలిసి వస్తుంది. 9 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. అన్ని రకాలుగా జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండి ఒక పేదవాళ్ళకి ఒక రగ్, ఒక బెడ్షీట్ పోయి దానం ఇవ్వండి. మీ చేత్తో ఇవ్వండి. నవమూలిక సిద్ధ ధూపంతో ఇల్లంతా కూడా ధూపం వేయండి. ఉదయ సంధ్యలో సకల దోషాలతో ఆనందంగా ఉంటారు. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకి జన్మించడం మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్తే, మీరు ఉద్యోగస్తులుగా ఉన్న మీకు ఏదో ఒక మార్పు తథ్యం ఈ వారం. ప్రమోషన్స్లో కానీ,
పై అధికారుల దగ్గర నుంచి ప్రశంసలు పొందడం కానీ ఇంక్రిమెంట్స్ కానీ పొందే ఒక మంచి సమయం ఆసనమైంది. ప్రైవేట్ రంగంలో పనిచేసేవాడు మీకు యాజమాన్యంతో మాట్లాడే ఒక అద్భుతమైనటువంటి అవకాశం దొరుకుతుంది. అనుకూలంగా ఉంటుంది. మీరు ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొనే ఒక మంచి వారం అని కూడా ఈ వారం చెప్పచ్చు. వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి వారం అని కూడా చెప్పచ్చు. కానీ చాలా ఓపికగా పనిచేయాల్సి ఉంటుంది. త్వరలో మీకు ఒక మంచి రిజల్ట్ కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విద్యార్థులకి మీరు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ ఇంటి వారిని సంప్రదించండి. వ్యాపారస్తులు కాస్త మందకోడిగా కనబడుతున్నటువంటి వ్యాపారము కొంచెం కొంచెంగా వారం ద్వితీయంలో పుంజుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వ్యవసాయదారులకి చాలా బాగుంది. విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు. ఓవరాల్ ఈ వారం అంతా కూడా మిశ్రమ ఫలితాన్ని ఎక్కువ శాతం కనబడుతుంది. తెల్లటి రంగు లేదా చందనం కలర్ని ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. 1 అనే ఒక సంఖ్య ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. ఆదివారం సూర్య నమస్కారం చేయండి. సూర్య భగవాన్ని ప్రార్థన చేయండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. తూర్పు దిశ ప్రయాణం మీకు చాలా కలిసి వస్తుంది. ముఖ్యంగా మీకు చెప్తున్నాను, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతకాలు పెట్టేటప్పుడు అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది. నవమూలిక సిద్ధ ధూపంతో ఇల్లంతా కూడా ఆ యొక్క పొగ వేయండి, ఆ యొక్క ధూపం వేయండి. చాలా ఫలితాలను పొందుతారు. విజయవస్తు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకి జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చెప్పడానికి ఈ వారం గొప్ప గొప్ప ఆఫర్స్ వచ్చే అవకాశాలు కనబడుతున్నట్టు. వ్యాపార పరంగా మంచి పెట్టుబడిదారులు, ఈ వెంచర్ క్యాపిటల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రీ పరంగా బాగుంది. ఉద్యోగస్తులకి కొత్త ఆఫర్స్, ఉద్యోగ అవకాశాలు బాగా కలిసి వస్తున్నాయి. విద్యార్థులకి మంచి మంచి అవకాశం, విదేశాల్లో చదవడానికి మీరు కోరుకున్నటువంటి చదువులకి. మహిళలకి కొత్త కొత్త సవాళ్ళను కూడా ఎదుర్కొని ముందుకు తీసుకువెళ్ళే ఒక గొప్ప మనోధైర్యం వస్తుంది. అతిరథులను కూడా చెప్పచ్చు. మీరు ఒక రకంగా అన్నిట్లోనూ సమాజంలో గొప్పగా ఉన్న వారితో పరిచయం అవుతుంది. వ్యాపార స్థలంలో కాస్త మాట కొంచెం జాగ్రత్త, పొరలకుండా జాగ్రత్తగా మాట్లాడండి. ఈ మాటలంతా కూడాను కస్టమర్స్ని దేవుడిలాగా భావించి చక్కగా చేయండి. కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. వ్యవసాయదారులకి చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఆరోగ్యపరంగా ఈ వారం గొప్ప చెడు అండ్ లాభం అంటూ గొప్పగా ఏం లేదు. యావరేజ్గా హెల్త్ ఇస్ గుడ్ అని కూడా చెప్పచ్చు. స్కై బ్లూ కలర్ని ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. నెంబర్ 1 అనే ఒక సంఖ్య చాలా బాగుంటుంది. బుధవారం మీకు ఒక మంచి జరిగే అవకాశాలు చాలా కనబడుతుంది. మీకు గురువు ఎవరైనా ఒక గురువు లేదా దక్షిణామూర్తి లేదా సాయిబాబా ఒక గురు ప్రార్థన చేయండి. రాఘవేంద్ర స్వామి ఇలా ప్రార్థన చేయండి. బెల్లంతో తయారు చేసినటువంటి జిలేబీని పేదవాళ్ళకి పంచండి. ఒక రగ్గుని పంచండి. ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. అన్ని రకాలుగా కలిసి వస్తుంది. విజయవస్తు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు చెందిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. అంత కంఫర్ట్గా ఉంటే మనం కూడా ఒక్కొక్కసారి చెప్పిన మాట వినకపోవేమో. ఈ వారం కొంచెం జాగ్రత్త వృశ్చిక రాశి మిత్రులారా. ఓకే, మీకు టైం చాలా బాగుంది. కానీ కొన్ని అప్పుడు ఏమవుతుందంటే ఒకసారి మన చిన్న చిన్న మన యాటిట్యూడ్లో కొంచెం మార్పులు కూడా వస్తుందట. అన్ని కంఫర్ట్ జోన్లో ఉంటాయి. జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు, మన యొక్క బాడీ లాంగ్వేజ్లో అన్నిట్లోనూ మార్పులు రావాలట. ఇది వృశ్చిక రాశి వారికి కావాలి. ఎందుకంటే అన్ని కంఫర్ట్ జోన్నే చూసి ఒకసారిగా కొంచెం చికాకు వస్తుంది, మానసికమైనటువంటి చికాకు. వ్యాపారంలో చిన్న చిన్న స్లైడ్ గురువారం తర్వాత కొంచెం డిస్టర్బెన్స్. జాగ్రత్త పడండి. బాగానే ఉంది, బాగాలేదని కాదు, కొంచెం అప్పుడప్పుడు మనకు కూడా కొంచెం ఆ నొప్పి కనబడితేనే మంచి యొక్క విలువ ఎక్కువ కనబడుతుంది. విద్యార్థులు కొంచెం శ్రమ పడాల్సి బాగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఏ విధమైనటువంటి నష్టం అంటూ ఏం లేదు. స్పెక్యులేషన్స్ ఈ వారం పెద్దగా కలిసి రాదు. జాగ్రత్తగా ఉండండి. వ్యవసాయదారులకి కొంచెం బాగా కలిసి వస్తుంది. ఈ లోహం సంబంధించినటువంటి వ్యాపారులు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి బాగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఇంటి వ్యవహారం, ఇల్లు కట్టుకుంటున్నటువంటిది కానీ కన్స్ట్రక్షన్స్ ఏదైనా ఉంటే
అది కొంచెం మందకొడిగా ఉంటుంది ఈ వారం. ఓవరాల్ పెద్ద భయపడవలసిన అవసరం లేదు, చాలా బాగుంటుందని కూడా ఈ వారం చెప్పవచ్చు. వృశ్చిక రాశి మిత్రులారా, మీరు ఎప్పుడు అద్భుతమైనటువంటి వాల్యూ అడిషన్స్ ఉన్నవారు. మీరు అతి ప్రేమ, అతి కోపం, అతి ఆశ, అతి ఆకలి అన్నీ కూడా కొంచెం ఎస్టీమ్గానే ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి క్రీమ్ కలర్ని ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నించండి. నెంబర్ 2 అనే ఒక సంఖ్య బాగుంటుంది. సోమవారం మీకు మంచి శుభవార్తను మీరు వింటారు. మీరు చక్కగా సోమవారం నాడు ఉత్తర దిక్కు ప్రయాణం మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఒక రగ్ కానీ బెడ్షీట్ కానీ పేదవాళ్ళకి ఎవరికైనా దానం ఇవ్వండి. నవమూలిక సిద్ధ ధూపంతో ఇంటిలో 2 పూటల ధూపం వేయండి. మంచి అనుభూతిని పొందండి. విజయవస్తు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూడో నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదానికి జన్మించిన మీరు ధనుస్సు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఏమండి, పోయిన వారం చాలామంది మీరు కామెంట్స్ పెట్టారు కదా, ఇంకనూ మీకు మ్యాచ్ అయిందా? మేము చెప్పినటువంటి ఫలితాల్లో మీకు ఉన్నటువంటి ఏమేమి మ్యాచ్ అవుతున్నాయి, పాజిటివ్స్తో పాటు నెగిటివ్స్ ఏమేమి ఉన్నాయి, అవన్నీ కూడా మీకు ఏమైనా ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు మీ యొక్క లైఫ్లో? మాది ఈ రాశి అండి, మాకు ఇలా జరుగుతుందండి, లేదా మంచి జరుగుతుంది, చెడు జరుగుతుందో, లేకపోతే ఏది ఉందో మీకు ఏం కావాలో దాని కామెంట్స్లో మీరు పెట్టారంటే దాని యొక్క కోణంలో కూడా మేము అనలైజ్ చేసి దాని ప్రకారం దానికి సంబంధించినటువంటి రిలేటెడ్గా సబ్జెక్ట్ని కూడా రానున్న రోజుల్లో మీకు మేము చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ఇక్కడ ఒక వ్యక్తిగత గోచార స్థితిలో మళ్ళీ మీ యొక్క వ్యక్తిగత జాతకంతో సంపూర్ణంగా వస్తుంది. యూనివర్సల్ రాశి ఫలితాల్లో కొన్ని మీకు కూడా మ్యాచ్ అవుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం అవకాశం ఉంటే కింద కామెంట్స్ చేయండి ప్లీజ్. కొంచెం కామెంట్స్ ఎక్కువ కావాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడే మీరు చూస్తున్నారని కోరిక. మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మీ యొక్క మిత్రులకి వాట్సాప్లో కానీ లేదా మీరు యొక్క ఫేస్బుక్లో కానీ ఈ లింక్ని కాపీ చేసి పేస్ట్ చేయండి కదా దయచేసి. వాళ్ళు కూడా చూస్తారు కదా, మాకు కూడా కొంచెం వ్యూవర్స్ పెరుగుతారు కదండి. ప్రయత్నం చేయండి. ధనుసు రాశి మిత్రులారా, ఎలా ఉంటుంది మీకు? ఫస్ట్ ఎత్తగానే ఆర్థికంగా చాలా కంఫర్ట్ జోన్లోకి వస్తారండి. మీరు ఎక్కువ డబ్బు సంపాదించే మల్టిపుల్ వేస్లో మీకు మనీ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. రాబోయే కాలంలో మీ వ్యాపారంలో మంచి లాభాలు, అంటే మీ యొక్క బిజినెస్ని ఫ్రాంచైజ్ మోడల్లో ఎక్స్పాండ్ చేసే అవకాశాలు కూడా చాలా కనబడుతున్నాయి. విద్యార్థులకి ఈ వారం కష్టపడ్డ రోజులంతా పోయి చాలా చక్కగా ఈజీగా ఎగ్జామ్స్ రాయడం కానీ, మంచి మీరు రాసినటువంటి ఎగ్జామ్కి రిజల్ట్స్ రావడం కానీ మంచి ఫలితాలని పొందుతున్నారు. ఉద్యోగస్తులకి పని భారం కొంచెం ఎక్కువ ఉన్నా కొంచెం బిజీగా ఉంటారండి ఈ వారం అంతా కూడా చెప్పచ్చు. వ్యాపార విషయంలో మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. సునాయాసంగా ఈ వారం అంతా కూడా వ్యాపారం అద్భుతంగా జరిగిపోతుంది అని కూడా చెప్పచ్చు. తోబుట్టువులతో, అన్నదమ్ములతో సమయం గడుపుతారు వారాంతరంలో. సరదాగా కుటుంబం అంతా కూడా ఒక గెట్ టుగెదర్ లాగా చేసుకుంటారు. ఒక చిన్నపాటి యాత్ర కూడా చేయొచ్చేమో కుటుంబం అంతా కూడా కలిపి. అవకాశాలు కనబడుతున్నాయి. వ్యవసాయదారులకి గిట్టుబాటు ధరలు బాగా వస్తున్నాయి ఈ వారం అంతా కూడా. ఓవరాల్ ధనుసు రాశి వారికి కొంచెం చక్కగా మంచి విషయాలు చెప్పగానే కొంచెం బ్రీత్ వస్తుంది, ఆక్సిజన్. ఎందుకంటే ఆ శని యొక్క సాడేశాతి యొక్క తీవ్రతలో చాలా మానసికంగా, శారీరకంగా అన్ని ఇబ్బంది పడ్డవాళ్ళు కదా మీరు. మంచి జరుగుతుందండి. నేను మళ్ళీ పోయినసారి చెప్పినట్టు ఈసారి కూడా శని భగవానుడికి తైలాభిషేకం చేయండి. ఒక 19 సార్లు ప్రదక్షిణ చేయండి. కాకికి నువ్వుల అన్నం పెట్టండి. చూడండి ఎలా ఉంటుందో. నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. ఉదయం సంధ్య 4 అనే ఒక సంఖ్యను ఎక్కువ శాతం వాడండి. నీలి రంగుని ఎక్కువ శాతం వాడండి. ఉత్తర దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. తిరుపతి వెంకటేశ్వర స్వామికి అవకాశం ఉంటే కళ్యాణోత్సవం చేయండి, లేదా ఒక దర్శనం చేయండి, తలనీలాలు ఇవ్వండి. అన్ని రకాలుగా కలిసి వస్తుంది. విజయవస్తు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీకు ఎలా ఉంది అని అంటే, ఉద్యోగస్తులకి ఫస్ట్ నిరుద్యోగంగా ఉన్నారు చూసారా, ఫస్ట్ మీకు శుభవార్త అండి. గెట్ రెడీ విత్ యువర్ బ్యాగ్. మంచి ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి. విదేశాల్లోనూ ఇతర ఊర్లలోనూ, లేదా మంచి వర్క్ అట్ హోమ్ అన్నా కూడా ఉద్యోగస్తులకి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. ప్లేస్మెంట్స్ అవుతున్నాయి. ఎంత ఆనందం కదా. నేను ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగం నాకు వస్తుంది కదా. మీ యొక్క ఉద్యోగం ద్వారానే కదా మీ యొక్క ఉనికి చాటుకుంటారు.
ఒక బ్రీత్ అనేది వస్తుంది. మీరు ఇంటికి ఉపయోగపడతారు, ఆర్థికంగాను అన్ని రకాలుగాను ఆ ఉద్యోగం మీకు వచ్చేస్తుంది. వ్యాపారులకు ఈ వారం మంచి లాభాలతో కూడినటువంటి వ్యాపారం జరుగుతుంది. కుటుంబంలో ఒక ఆనందకరమైనటువంటి వాతావరణం కనబడుతుంది. కొత్త సంబంధాలు అంటే వియ్యంకుళ్ళు వియ్యపురాలు అలా అంటూ చూస్తారా, అలా ఒక్కొక్క కుటుంబంలో మధ్యలో ఒక ప్రేమ అంకెలు పెడుతుంది. అమ్మాయిని ఇవ్వడం, అబ్బాయిని తెచ్చుకోవడం, అలా ఒక్కొక్కటి వివాహం కాని వారికి వివాహం అవ్వడం, కొత్త బంధువులు అవ్వడం అనేది ఈ వారం చాలా ఎక్కువ కనబడుతుంది. వారితో అందరూ ఒక గెట్ టుగెదర్ లాగా కూర్చొని ఉండడం ఉంటుంది. ఒక విహారయాత్రకు వెళ్ళడం జరుగుతుంది. ఈ 7 రోజులు మీ జీవితంలో ఒక్కొక్క రోజు ఒక మొదలు శృతిగా అని కూడా చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా గడుపుతారు, సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు చాలా బాగుందని కూడా చెప్పచ్చు. కాస్త మోకాళ్ళకి సంబంధించి కేర్ తీసుకోండి అని కూడా చెప్పడం జరుగుతుంది. వాహనం నడిపేటప్పుడు కానీ ఏ విధంగానూ ఈ వారం అన్ని రకాలుగా కలిసి వస్తుందండి. మీకు అద్భుతమైనటువంటి వారంగా ఈ వారం చెప్పచ్చు. పసుపు కలర్ లేదా బంగారు రంగుని ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. నంబర్ 2 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది అని కూడా మీకు చెప్పొచ్చు. ఈ వారం అంతా కూడాను ఆంజనేయ స్వామి వారికి ప్రార్థన చేయండి. ఎక్కువ శాతం ఆంజనేయ స్వామి వారికి ప్రార్థన చేయండి. ఆకు పూజ చేయండి. శని భగవానునికి తైలాభిషేకం చేయండి. 19 ప్రదక్షిణాలు చేయండి. ఒక రగ్గు, ఒక బెడ్షీట్ పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి. సిద్ధముడిగా ధూపంతో ఉదయ సంధ్యలా ధూపం వేయండి. అన్ని రకాలుగా కలిసి వస్తుంది. విజయవస్తు. జ్యోతిష్ శాస్త్రరీత్యా 12 రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, కాస్త సమస్యలుగా ఉందేమో ఈ వారం అంతా. అసలు ఊహించని సమస్యలు కూడా వస్తున్నాయండి. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే వాళ్ళు కొంచెం దూరం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. లేదా మీకు రావాల్సినటువంటి డబ్బులు కొంచెం బకాయి పడేది కొంచెం అవుతుంది. లేదా మీరు ఇవ్వవలసిన చోట మీరు సమయానికి ఇవ్వలేని ఒక పరిస్థితి వస్తుంది. పార్ట్నర్షిప్లో కొంచెం గొడవలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఓవరాల్ ఈ వారం టేక్ కేర్. ఉద్యోగం చూస్తున్నటువంటి వారికి పై అధికారులతో మందలింపు కూడా వస్తుందండి. రాజకీయ వ్యాపార కళాకారులకి మందకొడిగానే ఉందని చెప్పచ్చు, పెద్దగా ఏం లేదు. మహిళలు కాస్త మాట ద్రొళ్ళకుండా జాగ్రత్త వహించండి, చాలా జాగ్రత్తగా వహించండి. కాస్మెటిక్స్, ఈ కంటికి సంబంధించినది ఏమైనా పెట్టుకునేటప్పుడు మీ చేయి జారి కళ్ళలో గుచ్చుకోకుండా చాలా కేర్గా తీసుకోండి. ఈ వారం అంతా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రతి ఒక్కరు కూడాను ఎన్విరాన్మెంట్ మాస్క్ ఖచ్చితంగా ధరించండి. శానిటైజర్ ఎక్కువ పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా చాలా కేర్ తీసుకోవాల్సినటువంటి ఒక వారం. ఓవరాల్ ఈ వారం తస్మాత్ జాగ్రత్త. గం గణపతియే నమః 7 అనే ఒక సంఖ్యను ఎక్కువ శాతం వాడండి. సంజీవిని, ఆ యొక్క అమృత సంజీవిని ధన్వంతరి మంత్రాన్ని పారాయణం చేయండి. దక్షిణ దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. పింక్ కలర్ని ఎక్కువ శాతం వాడడానికి ఉపయోగించండి. నంబర్ 1 అనే ఒక సంఖ్య చాలా కలిసి వస్తుంది. మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయండి. శని భగవానుడు స్టార్ట్ అయ్యాడు కాబట్టి సాక్షాత్ శని భగవానుడికి ఒక ప్రార్థన చేయండి. ఓవరాల్ సైలెంట్గా ఉండండి, అన్ని రకాలుగా కలిసి వస్తుంది. సిద్ధముడికి ధూపంతో ఉదయ సంధ్యలా ధూపం వేయండి. విజయవస్తు. జ్యోతిశాస్త్రీత్యా 12 రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయి? కొంచెం నిరాశాజనకంగా ఉందండి ఈ వారం అని చెప్పచ్చు. జీవితంలో దేనికి భయపడకుండా ముందుకెళ్ళండి. ఒక వారం అటు ఇటుగా ఉన్నంత మాత్రాన ప్రపంచం అంతా ఏం డిస్టర్బ్ అయిపోతుంది కదా మన జీవితం, ఏం కాదు. ఇలా కొంచెం నిరాశ పడకండి. ఏ ఒక్క విషయంలోనూ సమస్యలు ఏదైనా ఉన్నా కూర్చొని మాట్లాడుకోండి, అన్ని చక్కగా మాట్లాడి తెలుసుకోండి, మంచిది. తిరిగి చెల్లించవలసిన బకీలంతా కూడా కొంచెం ప్రెషర్స్ ఎక్కువ వస్తుందని కూడా చెప్పచ్చు. వ్యాపారం కాస్త మందకోడిగానే ఉంది అని కూడా చెప్పచ్చు. స్పెక్యులేషన్స్ అసలు దిగకండి. కాస్త ఒక కోర్టు వ్యవహారం కొంచెం నెగిటివ్గా వచ్చే సూచనలు కనబడుతున్నాయి ఈ వారం. జాగ్రత్త. భగవత్కృపతో వాయిదా ఏదో పడిందో ఇంకోటి ఏమైనా అయితే మంచి జరగవచ్చు. కోర్టు వ్యవహారం కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని కూడా చెప్పచ్చు.
అవసరమైనటువంటి ఖర్చు కంటే కూడా అనవసరమైనటువంటి ఖర్చులు విపరీతంగా అయిపోయేసరికి మీరు తట్టుకోలేని విధంగా అప్పు చేయవలసిన పరిస్థితి కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. వ్యాయామం చేస్తున్నారు చూసారా, ఈ వ్యాయామం చేసేటప్పుడు కూడా కొంచెం ఒంట్లో కొంచెం ఏమైనా ఇట్లా పట్టుకోవడము, ఇట్లా బెనకడము ఇలాంటివి కూడా అవకాశాలు ఉన్నాయి. వ్యాయామం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఓవరాల్ జాగ్రత్త ఈ వారం అంతా కూడా. భగవత్ కృపతో మీరందరికీ ఏమీ కాదు, జాగ్రత్తగా ఉన్నాం కదా, అంతే చాలు. జాగ్రత్తగా ఉంటే చాలు. గమ్ గణపతి నమః సైలెంట్గా ఉంటే చాలు, అన్నీ అదే జరిగిపోతుంది. వీలుంటే మెడిటేషన్ చేయండి, ప్రాణాయామం చేయండి, బయటికి ఎక్కువ వెళ్ళకండి, మాస్క్ ధరించండి, శానిటైజర్ పెట్టుకోండి, బ్లూ కలర్ని ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నించండి. 8 అనే ఒక సంఖ్య ఎక్కువ శాతం వాడటానికి ఎంత వీలుంటే అంత 8ని వాడండి. శుక్రవారం ఏదో ఒక మంచి విషయాన్ని మీరు తెలుసుకుంటారు. మీ యొక్క వ్యక్తిగత జాతకం పరిశీలనలో ఒకసారి ఏదైనా ఒక గురువుని పరిశీలించి మీకు వ్యక్తిగత జాతకంలో ఎలా ఉందని కూడా ఒకసారి అడగడానికి ప్రయత్నించండి. కాస్త అవసరం కూడా ఇప్పుడు ఈ యొక్క జ్యోతిష్య నిపుణుల యొక్క సలహా కూడా మీకు చాలా అవసరం. కొత్త పెట్టుబడులు దేని మీద పెట్టకండి. జాగ్రత్త 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 జాగ్రత్త. నవముడిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి, అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఈ 12 రాశుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రాశి చక్రం సంపూర్ణంగా తెలుసుకొని మేము చెప్పే వాటిని దాన్ని మ్యాచ్ చేసుకొని కంపేర్ చేసుకొని, కానీ మేము చెప్పిందే ప్రమాణం కాదు. మేము అందరి యొక్క గోచార స్థితిని దృష్టిలో పెట్టుకొని చెప్పాం. ఇది మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీ యొక్క వ్యక్తిగత జాతకంతో ఇది కొంచెం వరకు మాత్రమే మ్యాచ్ అవుతుంది. మీ యొక్క మంచి ఏదేది కోరుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీ యొక్క కామెంట్స్ని ఎక్కువ శాతం మేము ఎదురు చూస్తున్నాము. ఈ 12 రాసుల వారు ఈ వారం అంతా కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జ్యోతిశాస్త్ర నిపుణులు చంద్రమౌళి వెంకటేశ్వర గురుస్వామి వందే మాతరం వందే మాతరం వందే మాతరం.